ఎప్పుడు చదవలేదు, ఇది ఎవరు రాసిన నాకు తెలియదు, అసలు నాకు బెంగాలీ రాదు. డాక్టర్స్ దగ్గర లాయర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు. నిజం ఒప్పుకుంటే నీకే మంచిది. అసలు నువ్వు నా లాయర్వా అపనెంట్ లాయర్వా? ఒప్పేసుకో నేను దాని నుంచి వద్దు ప్రశ్న. నేను కాపీ కొట్టలేదంటే నీకు అర్థం కావట్లేదా? హలో, మెల్లగా. నాకు అర్థమైతే సరిపోదు. కోర్టుకి కావాల్సింది ప్రూఫ్. నువ్వు కాపీ కొట్టలేదని. అది ప్రూవ్ చేయడం లాయర్ గా నీ బాధ్యత. ప్రూఫ్ చేయడానికి ఇందులో ఏం లేదు. ఎవిడెన్స్ నీకు అగేన్స్ గానే ఉంది. నీవు అలాగా వచ్చి వేరే లాయర్ని పెట్టుకుంటావు. ఓకే, గుడ్ లక్. ఓకే నా వల్ల కాదు ఇదంతా. వేరే లాయర్ని చూసుకోండి. ఇంత మొండిగా ఉంటే ఏం చేయలేం. ఏమైంది? ఇట్స్ సింపుల్ ఓపెన్ అండ్ షట్ కేస్. తను కోఆపరేట్ చేయకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. ప్లీజ్, హీస్ రియలీ ఇంపార్టెంట్ టు మీ. కాదనుకో. బా, ఏమవుతాడే నీకు? బాయ్ ఫ్రెండా? ఇట్స్ అ లాంగ్ స్టోరీ. సర్లే, నాకెందుకు. నీకోసం తనకు మాక్సిమం బెయిల్ ఇప్పించగలను, కానీ ఈ కేసు మాత్రం టేకప్ చేయలేను. ఎందుకంటే అపోనెంట్ లాయర్ ఎవరో తెలుసా? కృష్ణమూర్తి. కోర్ట్ రూమ్ని టెన్నిస్ కోర్ట్లో ఆడుకుంటాడు. అతని మీద ఈ కేసు వాదించి గెలవడం ఇంపాసిబుల్. నా ఆఫీస్లో ఆయన ఫోటో కూడా ఉంటుంది తెలుసా? ఎందుకండి? హీఈస్ మై ఇన్స్పిరేషన్. ఎప్పటికైనా అంత పెద్ద లాయర్ అవ్వడమే నా అంబిషన్. మ్యామ్, అంత పెద్ద లాయర్ అవ్వాలంటే అలాంటి ఒక లాయర్ నోడిస్తేనే కదా అవుతారు. అండ్ ఈ కేసులో ఆ ఛాన్స్ ఉంది. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. Copyright case OS number 234 of 2021. Complainant SR Publishers accused on Vasudev Ganta. Yes, proceed. Your Honor, నా client SR Publishers దేశంలో కల్లా ఒక లీడింగ్ పబ్లిషింగ్ హౌస్. 50 సంవత్సరాలుగా దేశ సాహిత్య సంపదకు ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు, Your Honor. Now coming to the point, the issue here is వాసుదేవ్ అనబడే ఇతను నా క్లయింట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అయిన అస్తిత్వ, విచ్ ఇస్ ద బెస్ట్ సోల్డ్ నావెల్, దాన్ని కాపీ కొట్టి స్క్రిప్ట్ గా మార్చి ఒక సినిమా తీశాడు. దట్ ఈస్ నాట్ ఆల్, యువర్ ఆనర్. ఇంకో 2 పుస్తకాలను కూడా కాపీ కొట్టి అలాగే స్క్రిప్ట్ గా మార్చి బాలీవుడ్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా అమ్మేశాడు మిస్టర్ వాసుదేవ్. ఈ కథలు రాసింది మరెవరో కాదు, 1970లో తన రచనలతో ఈ దేశాన్ని ప్రభుత్వాన్ని కదిలించిన బెంగాల్ తెలుగు లెజెండరీ రైటర్ శ్యామ్ సింహారాయ్. ఒరిజినల్స్ తాలూకు కాపీస్ మరియు వాసు కాపీ కొట్టిన స్క్రిప్ట్ నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాను. ప్లీజ్. Your Honor, it's a colorable imitation of the original with the sole purpose of deriving profits. It's a direct infringement of 3 novels which are copyright properties of my client SR Publishers. So now on behalf of my client under section 63 of the Copyright Act 1957, I hereby demand accused Mr. Vasuki 5 ఏళ్ల జైలు శిక్ష మరియు 10 కోట్ల జరిమానా. అలాగే తన కాపీ కొట్టి తీసిన సినిమా రెవెన్యూ నుంచి 50% షేర్ నా క్లయింట్కి ఇప్పించాలని కోర్టు వారిని కోరుతున్నాను. That'll be all for now, Your Honor. Thank you so much. డిఫెన్స్, దీనికి మీరేమంటారు? ఇప్పటికైనా ఒప్పేసుకో. ఇంపాసిబుల్. యువర్ ఆనర్, ఇది ఒక ఫాల్స్ అక్యుజేషన్. నా క్లయింట్ ఈ అక్యుజేషన్ ఒప్పుకోవట్లేదు. వీ ప్లీడ్ నాట్ గిల్టీ. మై క్లయింట్ ఈస్ ఇన్నసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. 2 కాపీస్ ని కోర్ట్ వారు వెరిఫై చేయడం జరిగింది. 98% సేమ్ గా ఉంది. కాపీ కొట్టకుండా ఎగ్జాక్ట్ గా ఎలా రాస్తాడు? ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ అ కోఇన్సిడెన్స్. తను తప్పు చేసాడు అనడానికి కోర్టుకి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ సరిపోతుంది. దెన్ హౌ డు యు డిఫెండ్ అండ్ ప్రూవ్ యువర్ ఇన్నసెన్స్? సార్, అవి సేమ్ ఎందుకునే నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటే, నేనే పుస్తకాలు చదివి నా కథలు రాసుకోలేదు. నా కథలు నా సొంతం. నేను అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే లై డిటెక్షన్ టెస్ట్కి నేను రెడీ. వాట్? నో 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 నో, ఇదేం సినిమా కాదు. నువ్వు అడగగానే లై డిటెక్షన్ టెస్ట్ ఇచ్చుకోవడానికి. Your Honor, పోనీ ఆ పనే చేద్దాం.
అందరికీ టైం సేవ్ అవుతుంది. లెట్స్ గో హెడ్ విత్ ద లైట్ డిటెక్షన్ టెస్ట్. డిఫెన్స్ That is the request from the defense, sir. ఓకే. సెక్షన్ 45 సెలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కింద ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారిని మిస్టర్ వాసుదేవ్ మీద లైట్ డిటెక్షన్ టెస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. మిస్టర్ వాసుదేవ్ అబద్ధం చెప్పటం లేదని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు రిపోర్ట్ ఇచ్చారు. యువర్ ఆనర్, లైట్ డిటెక్షన్ టెస్ట్ ని కొరాబరేటివ్ ఎవిడెన్స్ గా తప్ప కంప్లీట్ ఎవిడెన్స్ గా తీసుకోలేదు. ఐఎమ్ షూర్ ద డిఫెన్స్ ఇస్ వెల్ అవేర్ అబౌట్ దిస్. లైట్ డిటెక్షన్ టెస్ట్ ని చీట్ చేయగల టెక్నిక్స్ కూడా లేకపోలేదు. ముద్దాయి సరైన సాక్ష్యాధారాలతో తను నిర్దోషులని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. ఇంకా అప్పటి వరకు మిస్టర్ వాసుదేవ్ మీద ఉన్న చార్జెస్ అలానే ఉంటాయి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, అది నిరూపించుకోవడానికి మాకు ఇంకాస్త టైం కావాలి టు లుక్ డీప్ ఇన్ టు ది ఇష్యూ అండ్ గ్యాదర్ మై ఎవిడెన్స్. ఐ ఆల్సో రిక్వెస్ట్ ఫర్ అన్ అన్కండిషనల్ బెయిల్ ఫర్ మై క్లయింట్. యువర్ ఆనర్, ఐ ఆబ్జెక్ట్ టు ది అన్కండిషనల్ బెయిల్. ఓవర్ రూల్డ్. మిస్టర్ వాసుదేవ్ కి ఈ కోర్ట్ అన్కండిషనల్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫర్దర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి డిఫెన్స్ వారికి 3 రోజుల గడువు ఇవ్వడమైంది. టిల్ దెన్ ద కోర్ట్ ఇస్ అజర్న్డ్. నేనైతే కాపీ కొట్టాడనే నమ్ముతున్నాను. ఇవాళ రేపు యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఇన్స్పిరేషన్ అనే పేరుతో వేరే వాళ్ళ కథలు తొప్పేయడం అలవాటైంది. ఇలాంటి వాళ్ళకి అనవసరంగా పేరిచ్చి ఎంకరేజ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఆ షర్ట్ నీకు బాగుంది. నీ షర్ట్ వేసుకోగానే అరెస్ట్ చేశారు. బట్ థ్యాంక్ యూ. హలో, నీకు బెయిల్ ఇప్పించింది నేను. నాకు చెప్పు థ్యాంక్స్. ముందు నువ్వు నన్ను నమ్ము, అప్పుడు చెప్తాను. ఎలా నమ్మమంటావు? నువ్వు రాసింది ఎగ్జాక్ట్గా బుక్స్లో ఉన్నట్లే ఉంటే. అదే నాకు అర్థం కావట్లేదు. మరి ఎంత సిమిలర్గా ఉంటుంటే. ఏదో ఒకసారి బుక్స్ లేవు. శ్యామ్ సింగ్ రాయ్. ఎస్ఆర్ పబ్లిషర్స్లో ఎస్ఆర్ అంటే సింగ్ రాయ్ అనుకుంటా. ఈ ఫ్యామిలీ గురించి నేను స్టడీ చేశాను. శ్యామ్ వాళ్ళ అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ. వాళ్ళది లవ్ మ్యారేజ్. వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయ్యారు. వీళ్ళు మొత్తం 4 బ్రదర్స్. అందులో ఆఖరివాడు శ్యామ్ సింగ్ రాయ్. వెస్ట్ బెంగాల్లో ఖరగ్పూర్ డిస్ట్రిక్ట్లో కాలికాపూర్ అనే గ్రామంలో జన్మించాడు శ్యామ్. తర్వాత కల్కటాలో చాలా ఫేమస్ రైటర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అయ్యాడు. 1977 తర్వాత తనేమయ్యాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. ఒకవేళ చనిపోయింటే తన సమాధి కూడా ఎక్కడుందో ఎవరికీ తెలీదు. 1985లో మిగిలిన బ్రదర్స్ అందరూ ఒక మేజర్ కార్ యాక్సిడెంట్కి గురయ్యారు. చనిపోయిన 2 అన్నయ్యల పిల్లలే ఇప్పుడు ఆ కంపెనీని నడుపుతున్నారు. వాళ్ళని మీద కేసు పెట్టారు. శ్యామ్కి సంబంధించి ఈ బుక్స్ మీద పెయింటింగ్స్ తప్ప ఫొటోస్ ఏమీ లేవు. అండ్ వీళ్ళ మదర్ తెలుగు ఒరిజిన్ అవ్వడం వల్ల శ్యామ్ తెలుగు భాషలో కూడా ఎక్స్పర్ట్. చాలా బుక్స్ తెలుగులో కూడా రాశాడు.